దీంట్లో రెండు మనం మేజర్గా చదువుకుంటాం. ఏంటిది? రెండు విధానాలు. ఒకటేమో ద్రవ్య విధానం, ఒకటేమో విత్త విధానం. ద్రవ్య విధానం, విత్త విధానం. రెండిటికి మధ్య తేడా ఏంటి? విత్త విధానం అంటే ఏంటి? ద్రవ్య విధానం అంటే ఏంటి? మూడు మూడు రకాల కార్యకలాపాలు ఉన్నాయి. ఏంటిది? ఉత్పత్తి, పంపిణీ, వినియోగం. ఈ మూడు రకాల కార్యకలాపాలని మనం చేయాలి అంటే మనకి రెండు రకాల విధానాలు ఉండాలి. ఆ విధానాలు ఉంటేనే ఈ మూడు రకాల కార్యకలాపాలు అనేవి నీట్గా అవుతాయి. ఈ మూడు విత్త విధానం అంటే ఏంటి? ద్రవ్య విధానం అంటే ఏంటి? దానికి సంబంధించి వాళ్ళ పేపర్లో కూడా ఉంది. ఎకానమీ అంటేనే మీరు పేపర్ చదవాలి. పేపర్లో చాలాసార్లు మనం ఐపీఎల్ దాకా వెళ్ళి ఆగిపోతాం. కానీ ఐపీఎల్కి దాటి ముందుకెళ్తే ఒక అడుగు ముందుకెళ్తే ఒకే ఒక్క అడుగు మనకి బిజినెస్ పేజ్ అంటే ఒకటి ఉంటుంది. అంటే వసుంధర దాటాకలేండి, వసుంధర కూడా దాటాక మనకి బిజినెస్ పేజ్ ఉంటుంది. ఆ బిజినెస్ పేజ్లోనే పూర్తిగా మన ఇండియన్ ఎకానమీ గురించి పూర్తిగా ఉంటుంది.